వ్యక్తిగా. సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు పదే పదే ఒక పదం అయితే మీరు రిపీట్ చేస్తున్నారు, కుట్రదారులు కుట్రలు అంటారు. ప్రభుత్వం అన్నప్పుడు ఇంత యంత్రాంగం ఉంటుంది, ఇంత కుట్రలు ఎంత. రెండవ విషయం, గ్రామ సభల్లో రాజకీయ పార్టీలు చేసేటువంటి ధర్నాల కంటే తనకు ఇల్లు రాలేదని, తనకు రేషన్ కార్డు రాలేదని, తనకు రైతు భరోసా వస్తుందో రాలేదని ఆందోళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి రాలేదా మీ దృష్టికి? వాళ్ళ కోసమే కదా పెట్టింది. రానటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికే పెట్టింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, కానీ అప్లికేషన్ పెట్టుకోకుండా నేను ధర్నా చేస్తా అంటే నువ్వు నష్టపోతావు. నిన్నెవరో రెచ్చగొట్టి, నీకు తెలియక అమాయకుడిని రెచ్చగొట్టిపోయి ధర్నా చేయమనంటే నీకోసమే సభ పెట్టింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని నీ పరిశీలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసమే పెట్టింది. అటువంటి వాళ్ళు ఆ అప్లికేషన్ పెట్టుకొని అవకాశాన్ని వాడుకోవాలి. కానీ నాకు రాలేదని ధర్నా చేస్తే నీకు వచ్చేదాన్ని పోగొట్టడం కోసం ఎవడో నిన్ను ప్రోత్సహించాడి పంపిస్తే నష్టం నీకు జరుగుతుంది. సో దయచేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒకటే, ఈ ప్రభుత్వం మీ అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ సభలు పెట్టి, ఆ గ్రామ సభలో మీ అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించి న్యాయం చేయడం కోసమే గ్రామ సభ. సార్, ఒక లబ్ధిదారుడు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి సార్? మీరు ప్రజాపాలన అని స్టార్ట్ చేసినప్పుడు 6-7 పేజీలతోటి నీకు రైతు బంధు వస్తుందా, ఎన్ని ఎకరాల భూమి ఉంది, రేషన్ కార్డు ఉందా, ఇల్లు ఉందా అని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలను పెట్టేసి మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం అంటున్నారు. అంటే ఇక ప్రజలు ఎప్పుడు మీకు దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉండాలా? చారి గారు, మీరు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం. మీరు గతంలో గ్రామ సభలు పెట్టారు ప్రజాపాలనప్పుడు, అప్పుడు రేషన్ కార్డుల గురించి దాంట్లో పొందుపరచలే. అప్పుడు అడిగిన అంశాలు కొన్ని, అలా ఆ అంశాలు అడగలేకపోయినా కానీ కొద్దిమంది అక్కడెక్కడ అధికారులు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో అందులో అడగలేదు కాబట్టి మేము పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది మిగిలిపోయారు. సో అవి ఉన్నాయి కదా అని చెప్పి పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు వదిలేద్దామా? మాకు ఆల్రెడీ ఆనాడు గ్రామ సభల్లో పెట్టుకున్నా, మీ సేవలో పెట్టుకున్నా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకున్నా ఆ ఉన్నటువంటి సమాచారం వరకే చేసేద్దామంటారా? కాదు కదా. వాళ్ళతో పాటు ఇంకా కొద్దిమంది గ్రామాల్లో మిగిలిపోయి ఉన్నారు, వాళ్ళకి కూడా తీసుకుందామని కదా ట్రాన్స్పరెంట్గా అనౌన్స్ చేసి, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా మీరు పెట్టండి, మీ అప్లికేషన్ కూడా తీసుకొని అందరి పరిశీలన చేసి చేద్దామని. అంటే మేము ఉన్నదాన్ని రెస్ట్రిక్ట్ చేయట్లే, ఇంకా పరిధి పెంచుతున్నాం. పెంచేదాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఆ సద్వినియోగం వాళ్ళు చేసుకోకుండా ఉండటం కోసం కావాలని వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదో పట్టించి వాళ్ళకి లబ్ధి పొందకుండా చేయాలనే కుట్ర నాకు తెలిసి ఇది పేదవాళ్లపై ఉన్నటువంటి సరైన ప్రేమ లేనటువంటి. మీరేమో గ్రామ సభలు బెనిఫిషరీస్ ఎంపిక కోసం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మీ అధికారులు ఏమో ఒక లిస్టు పెడుతున్నారు, రేషన్ కార్డుకు అర్హులు వీళ్ళు, ఇందిరమ్మ ఇంటికి అర్హులు వీళ్ళు అని చెప్పేసి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని చాలా స్పష్టంగా చదివి వినిపిస్తున్నారు. అధికారులు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ ఈ సభల్లో అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు. గతంలో కొద్దిమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఇవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలా చెప్తున్న క్రమంలో మీరు కొన్ని పేర్లు చదివారు కదా, వాళ్ళ శాంక్షన్ అయిపోయి మీకు రావు అని కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళకి మేలు జరగకుండా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కాదు, అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చదువుతున్నారు. ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నారు. సో ఇది మంచి అవకాశమా చెడ్డ అవకాశం? ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు అంటే, ఓకే సార్, మీ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు ఇలాంటి డౌట్స్తో ఉన్నారు. అధికారులు జాబితా చదువుతున్నారు, ప్రభుత్వం ఏమో ఒకటి చెప్తుంది అని చెప్తున్నారు. మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం ఒక్కళ్ళు కూడా మిగిలిపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే గ్రామ సభలు పెట్టి, ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి, వాటన్నిటిని తీసుకొని గతంలో అక్కడక్కడ వచ్చినటువంటి అప్లికేషన్తో పాటు మీ అప్లికేషన్ కూడా తీసుకొని వాటన్నిటిని క్రోడీకరించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి సభలు ప్రజల కోసం, లబ్ధిదారుల కోసం. దయచేసి లబ్ధిదారులందరూ, ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరూ నేను పిలిపిస్తూ ఉన్నాను, ఈ గ్రామ సభల్ని మీకోసం వాడుకోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి వాడుకోండి. రేషన్ కార్డు కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గ్రామ సభలు పెట్టిందే మీకోసం. మీరు దయచేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే దీన్ని పెట్టుకొని దాన్ని పొందడం కోసం